నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు నాయకులతో ఉన్నటువంటి అనుబంధాలు ఉపయోగించుకొని రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో కొన్ని అవసరాలు తీర్చుకోగలుగుతారు. వివిధ రూపాల్లో మీకు రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు. ఏవైతే మీరు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారో వాటిని తిరిగి ప్రారంభించుకుంటూ ఉంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. వృషభ రాశి వారు పెట్టుబడుల విషయాల్లో ఏమాత్రం కూడా తొందరపడకూడదు. నాయకులతో ఉన్నటువంటి మనస్పర్ధలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిష్కారం చేసుకోవటం మంచిది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం జగన్నాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణుని తులసి అర్చన నిర్వహించండి. మిథున రాశి వాళ్లకు ఈరోజు వివిధ రూపాల్లో శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి. పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో పోటీతత్వాలు పెరుగుతూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ పసుపు గణపతిని తయారు చేసుకుని అర్చన నిర్వహించండి. కర్కాటక రాశి వాళ్లకు వివాదాలను పెంచుకోకుండా సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయండి. వేరువేరు రూపాలలో ప్రయాణాలు చేస్తుంటారు. ప్రభుత్వ కార్యక్రమాలు విశేషంగా పూర్తి చేసుకుంటారు. ఏవైతే కుటుంబ అవసరాల కోసం కొన్ని వస్తువులు కొనుగోలు చేయాలో వాటిని జాగ్రత్తగా కొనుగోలు చేస్తూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. సింహరాశి వారు ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేరువేరు రూపాలలో కుటుంబ పెద్దలతో సమావేశాలను నిర్వహించుకుంటూ ఉంటారు. ఉద్యోగము ఉపాధి అవకాశాల కోసం నూతనమైనటువంటి ఆలోచనలు కనిపిస్తూ ఉన్నాయి. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. కన్యారాశి వారు వృత్తిపరమైనటువంటి అంశాల్లో పని ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రభుత్వ విధానాలను కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. పెద్దవారి యొక్క సలహాల మేరకు నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో అమ్మవారికి దీపార్చన నిర్వహించండి. తులారాశి వారు కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. పెట్టుబడుల ద్వారా ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు బలపడుతూ ఉంటాయి. ఆలోచనలతో కూడిన ప్రయోజనాలు ఏర్పడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కామాక్షి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు వివిధ రూపాల్లో కుటుంబ పెద్దలతో సమావేశమవుతుంటారు. విద్యార్థులకు ఉన్నతపరమైనటువంటి విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. విమర్శలు ప్రతి విమర్శలు ఇబ్బందులకు దారితీస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయండి. ధనుసు రాశి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల అభివృద్ధి కోసం పెద్దవారు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వస్త్రలాభాలు ఉంటుంటాయి. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది.
మకర రాశి వాళ్లకు ఈరోజు మాతృవర్గం వారి నుండి ఆశించిన సహకారం పొందుతూ ఉంటారు. వాహన మరమ్మతుల కోసం కొంత ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. క్రయ విక్రయాలలో లాభాలు ఉంటుంటాయి. కుటుంబ జీవనం ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాష్టకమును పారాయణం చేయండి. కుంభరాశి వారు ఈరోజు మీకున్నటువంటి పరిచయాలను ఉపయోగించుకోవాలి. వేరు రూపాలలో రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు. స్త్రీలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ శని పంజర స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి అనుకూలతలు ఏర్పడుతుంటాయి. పొదుపు పథకాలపైన దృష్టిని పెడుతూ ఉంటారు. మాట విలువ కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో అనవసరమైనటువంటి అభిప్రాయాలు చెప్పకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం గాయత్రి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గాయత్రి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి.